హాయ్ అండి, మనం ఈరోజు వెజిటేబుల్ ఉప్మా బిర్యానీ చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ గిన్నె పెట్టుకుందాము. మనము కావలసినంత ఉప్మా రవ్వ వేసుకుందాము. ఓకే, ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకుందాము. చాలా బాగుంటుందండి వెజిటేబుల్ ఉప్మా బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేగిపోయిందనమాట. ప్లేట్ తీసేద్దాము. చూడండి, ఇలా వేగాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇదిగోండి మసాలా దినుసులు, బిర్యానీకి సంబంధించింది. దాల్చిన చెక్క, లవంగము, సాజీరా ఇవ్వండి. టమాటా, ఆలుగడ్డ, క్యారెట్ ఇదిగోండి 2 ఇలాచి, కరివేపాకు, పచ్చిమిర్చి 3 పొడుగ్గా చీల్చుకోవాలన్నమాట. కొత్తిమీర. ఇందులో అల్లం పేస్ట్ ఏం అవసరం లేదండి. వేసుకుంటున్నాను. హీట్ అయింది ఆయిల్. ఇవన్నీ వేసుకుందాము. ఓకేనండి, ఇందులో ఆలుగడ్డలు వేసుకుందాము. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సూపర్ ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వీటిని మంచిగా మగ్గనిద్దాము. లో ఫ్లేమ్ లో ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము. A few moments later. ఓకే, వేగిపోయాయి. టమాటా వేసుకుందాము. ఇదిగోండి తగినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాం కదా, కలుపుకుందాము. ఈ కప్పుతో 1 కప్పు రవ్వ వేసుకున్నాను. దీంతో 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 1 కప్పు వాటర్, ఇంకొక 1/2 కప్పు వేసుకుంటాను. ఇదిగోండి 1/2 కప్పు. ఆయిల్లో ముక్కలన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్క కానీ, టమాటా కానీ ఇప్పుడు వాటర్లో ఉడికిపోతుంది. వాటర్ మరగాలి. A few moments later. ఓకేనండి, మరుగుతుంది వాటరు. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు, అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే ఇవాళ లాస్ట్ రోజు కదా, వారాహమ్మ పూజ, అందుకు నేను అల్లం పేస్ట్ వేయలేదు. ఓకేనండి, గడ్డ కట్టకుండా మెల్లగా స్లోగా తిప్పుకుందాము. గడ్డ కట్టదు, ఎందుకంటే మనం వేయించుకున్నాం కాబట్టి. సూపర్ ఉంటుందండి. ఉండలు కట్టుకుంటూ ఉంటుంది అనమాట వేయించుకుంటే. వేయించకపోతే మాత్రాన ఉండలు వెంటనే కట్టేసుకుంటుంది. మూత పెట్టేద్దాము. A few moments later. మూత తీసి ఎమ్మిగా ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, వెజిటేబుల్ ఉప్మా బిర్యానీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఓకేనండి, బాయ్.